హాయ్ ఎవరోన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. సో ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ వచ్చేసరికి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడొద్దో, ఎలా చేయగలుగుతాం మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో చూద్దాం. సో పార్ట్నర్షిప్ ఏంటంటే, సో ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇద్దరు స్నేహితులు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారనుకోండి, ఏ అలాగే బి. ఏ అనేవాడు మనకి 10 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు, బి అనేవాడు కూడా మనకి 10 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. సో మనకి ఎప్పుడూ కూడా వచ్చే లాభం అనేది ఇద్దరి మీద డిపెండ్ అయిన ఇన్వెస్ట్ మీద పెట్టే కదా. సపోజ్ ఏ అన్నోడు 10, బి అన్నోడు 10. సో ఇద్దరు కలిపి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 20 రూపాయలు. 20 రూపాయలకి లాభం ఎంత వచ్చిందంటే 10 రూపాయలు వచ్చింది. సో ఈ 10 రూపాయలు అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఏకి ఎంత వెళ్ళద్ది, బీకి ఎంత వెళ్ళద్దో మనం చేయాలన్నమాట. సో దీంట్లో మన పార్ట్నర్షిప్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రేషియోస్ అండ్ ప్రపోర్షనల్స్. సో రేషియోస్ టాపిక్ మళ్ళీ మనం పార్ట్నర్షిప్లో వాడతాం. సో దీంట్లో ఏంటంటే ఏ ఈజ్ టు బి. సో ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు. సో ఇన్వెస్ట్మెంట్ చూడండి ఒకసారి. ఏ అనేవాడు 10 రూపాయలు ఈజ్ టు బి అనేవాడు 10 రూపాయలు. సో ఇక్కడ ఏమవుతుంది, పైన కింద సేమ్ ఉన్న గడ్ క్యాన్సిల్ అయ్యి 1:1 రేషియో వచ్చింది. సో 1:1 రేషియో వచ్చిందంటే సో దాని అర్థం ఏంటంటే ఇద్దరికి ఈక్వల్గా పంచాలి. వచ్చిన అమౌంట్ అనేది ఇద్దరికి సమానంగా పంచాలి. సో సమానంగా పంచాలంటే ఎన్ని భాగాలు చేయాలి? రేషియోని బట్టి చూడండి. ఎన్ని భాగాలు చేయాలి? ఈడుకొక భాగం వెళ్ళాలి, ఈడుకొక భాగం వెళ్ళాలి. సో టోటల్ వచ్చేసరికి 1 + 1 = 2. సో మొత్తం వచ్చిన 10 రూపాయలని 2 భాగాలు చేయాలి. సో 2 భాగాలు చేస్తే ఏమవుతుంది? ఏకి ఒక 5 రూపాయలు, బీకి ఒక 5 రూపాయలు. సో ఇది ఈక్వల్ అమౌంట్ పెడితే. అలా కాదు, ఏ వాడి దగ్గర ఏ అనేవాడు 15 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు, బి అనేవాడి దగ్గర డబ్బులు లేక 10 రూపాయలు పెట్టాడు. సో వీళ్ళిద్దరికి లాభం వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 15 రూపీస్ వచ్చింది. లాభం వచ్చేసరికి 15 రూపీస్ వచ్చింది. సో చూడండి, ఇప్పుడు మన రేషియో ఏంటి? పార్ట్నర్షిప్లో వాడే కాన్సెప్ట్ ఏంటి? రేషియో. సో ముందు వాళ్ళిద్దరు రేషియో, ఇన్వెస్ట్మెంట్ రేషియో చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఏంటి? 15 రూపాయలు ఈస్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 10 రూపాయలు. చూడండి ఒకసారి, పైన కింద ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుద్దా? సో ఇక్కడ 5 టేబుల్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. రేషియో ఏమైంది నీకు? 3:2. సో నీకు వాళ్ళిద్దరికి వచ్చేసరికి 3:2 వచ్చింది. అంటే ఏ అనేవాడికి 3 భాగాలు, బి అనేవాడికి 2 భాగాలు. సో నీకు టోటల్గా ఎన్ని భాగాలు చేయాలి? 3 + 2 5. సో 5 అనేది, సో వచ్చిన 15 రూపాయలని 5 భాగాలు చేసి ఆ 5 భాగాల్లో 3 భాగాలు ఏకి, 2 భాగాలు బీకి అనమాట. సో ఎలా చేస్తారు? 15/5 3. సో ఇది ఏమవుతుంది? 3 × 3 9. ఏమవుతుంది? ఇది 6. సో ఏకి 9 రూపీస్, బీకి 6 రూపీస్. సో నీకు ఈక్వల్ అమౌంట్ అయితే ఎలా వచ్చిందో చూసావు, అలాగే నాన్ ఈక్వల్ అయితే చూసావు. అలాగే ఈక్వల్ టైం పీరియడ్ ఉంటుంది దీంట్లో. సో నీ ఫస్ట్ అమౌంట్ చూస్తావు, నెక్స్ట్ ఏంటి? టైం అనేది, కాలం. ఏ అనేవాడు ఎంతకాలం, బి అనేవాడు ఎంతకాలం. ఇప్పుడు ఏ అనేవాడు 2 నెలల్లో 10 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. బి అనేవాడు ఏం చేశాడంటే 1 నెల ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేశాడంటే సేమ్ ఈడు కూడా 10 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఏ అనేవాడు 10 రూపీస్ 2 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు, బి అనేవాడు 10 రూపీస్ 1 మంత్ ఇన్వెస్ట్ చేశాడు. వీళ్ళిద్దరికి కలిపి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 30 రూపీస్ వచ్చింది. సో ఏ అనేవాడికి ఎంత వెళ్తే బి అనేవాడికి ఎంత వెళ్ళొద్దో చూడాలి ఇప్పుడు. సో దీంట్లో వచ్చేసరికి నార్మల్ మనం సింపుల్ అలాగే కాంప్లెక్స్. సింపుల్లో వచ్చేసరికి టైం పీరియడ్ ఈక్వల్గా ఉంటుంది. ఏ యొక్క టైం పీరియడ్, బి యొక్క టైం పీరియడ్ ఈక్వల్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి నీకు ఏ యొక్క టైం పీరియడ్, బి యొక్క టైం పీరియడ్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఏ అనేవాడు 2 మంత్స్, బి అనేవాడు 1 మంత్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే సేమ్ రేషియోస్ లానే ఇక్కడ కూడా ఏ యొక్క రేషియో, బి యొక్క రేషియో. ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 10 రూపాయలు. ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 10 రూపాయలు ఇంటూ టైం. ఇప్పుడు టైం ఎంతకాలం ఇన్వెస్ట్ చేశాడు? టైం ఎప్పుడైతే మెన్షన్ అవుతుందో క్వశ్చన్లో, సో ఇద్దరు టైం ఈక్వల్గా ఉండకపోతే మనం టైం కన్సిడర్ చేయాలి. టైం ఎంతకాలం? 2 మంత్స్. బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 10 ఇంటూ ఈడు ఎంతకాలం ఇన్వెస్ట్ చేశాడు? 1 మంత్. సో నీకు పైన కింద ఏమైనా క్యాన్సిల్ వచ్చి 10 క్యాన్సిల్. ఏమైంది? 2:1. సో వచ్చిన 30 రూపీస్లో
2 భాగాలు ఏకి వెళ్ళాలి, 1 భాగం బికి రావాలి. సో టోటల్గా ఎన్ని భాగాలు చేయాలి మనం 30 రూపాయలని? 3 భాగాలు. సో ఏమవుతుంది? ప్లస్ చేస్తాడు. 2 + 1 3 = 3ని 30తో భాగించాలి. 30/3 10. సో ఏమైంది? ఇంటూ 10. సో ఇక్కడ ఇంటూ 10 చేసి కాబట్టి 2 × 10 20. 1 × 10 20. ఓకేనా? ఒకవేళ టైం అనేది ఈక్వల్గా ఉంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. టైం అనేది ఇన్ఈక్వల్గా ఉంటే అంటే డిఫరెంట్గా ఉంటే డైరెక్ట్ మనం ఏం కన్సిడర్ చేస్తాం? టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్. సో సింపుల్గా చూసారు, కాంప్లెక్స్ చూసారు. సింపుల్లో ఏమైంది మీకు? ఏ యొక్క టైం, బి యొక్క టైం అనేది ఈక్వల్గా ఉంటాయి. సో అప్పుడు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్. సో కాంప్లెక్స్లో వస్తారు మీకు టైం అనేది డిఫరెంట్. సో ఇక్కడ నీకు ఏమైంది? రేషియో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఈ యొక్క ఏ యొక్క టైము, బి యొక్క టైం. సో ఇక్కడ నీకు ఇదైంది. సో దీంట్లో మనం ఇంకో కాన్సెప్ట్ వచ్చేసరికి స్లీపింగ్ పార్ట్నర్ కాన్సెప్ట్. స్లీపింగ్ పార్ట్నర్, అలాగే వర్కింగ్ పార్ట్నర్. సో పార్ట్నర్షిప్లోనే సింపుల్, కాంప్లెక్స్, అలాగే స్లీపింగ్ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్. సో దీంట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే, సో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఏ అనేవాడు, అలాగే బి అనేవాడు, ఇద్దరు కలిపి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో చిన్న ఎగ్జాంపుల్, సింపుల్ పార్ట్నర్షిప్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఇన్వెస్టెడ్ 45,000 and B is invested 30,000. After the end of the year, they got the profit of rupees 4,500. Then find the A's share. చూడండి, ఏ అనేవాడు 45,000, బి అనేవాడు 30,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు సంవత్సరం అయ్యేసరికి 4,500 ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్లో ఇద్దరు కలిపి, ఏకి బికి ఇద్దరు కలిపి 4,500. అయితే ఏ ఒక్కడికే ఎంత వస్తుంది లాభం, ఏ ఒక్కడికే ఎంత లాభం వస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ఏమిటి? రేషియోస్ వాడాలి. చూడండి, రేషియోస్లో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 45,000 ఈజ్ టు బి ఇన్వెస్ట్ చేసిన ఎంత? 30,000. సో పైన కింద ఏం కామన్ ఉంది? రోస్. సో చూడండి, టీ టేబుల్ ఇక్కడ 10 times, దీంట్లో 15 times, 5 టేబుల్ ఇక్కడ. సో 5 టేబుల్ దీంట్లో 3 times, 10లో 2 times. సో నీకు 3:2 ఫైనల్ రేషియో మిగిలింది. సో వచ్చేసరికి మనకు ఫైనల్ ప్రాఫిట్ రేషియో. సో దీని అర్థం ఏంటి? ఏకి 3 భాగాలు, బికి 2 భాగాలు. దేంట్లో టోటల్ ప్రాఫిట్ 4,500లో. సో ఇప్పుడు నీకేంటి? టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా రేషియోస్ ఉన్నాయి, టోటల్ చేయండి. 3 + 2 5. సో ఈ 5ని ఏం చేయాలి? 4,500తో భాగించాలి. 5 ఇది ఇక్కడ ఉంటాయి మీద, దీంట్లో 100 times. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని ఏం చేయాలంటే మనం, ఎవరిది అడిగింది నీకు ఇక్కడ? ఏసి షేర్. ఏకి ఎంత రావాలి? 3. సో 3 × 9, 3 × 900. సో ఎంత అవుతుంది? 2,700. సో ఇది వచ్చేసరికి సింపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ ఇన్వెస్టెడ్ 22,500 and B invested 1,000 for 6 months. At the end of the year, they got 1,200 as profit. Find the B's share. సో నీకు ఏ అనేవాడు 2,500, బి అనేవాడు 10,000 రూపాయలు, అది కూడా 6 నెలలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు కలిపి ఎంత వచ్చింది? 12,000. ఈ 12,000లో బి యొక్క షేర్ ఎంత? సో మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ బి యొక్క టైం పీరియడ్ మెన్షన్ చేశాడు, ఎంత? 6 months. కానీ ఏ యొక్క టైం పీరియడ్ మెన్షన్ చేశాడా? లేదు. సో మీరు చూస్తే ఏ యొక్క టైం పీరియడ్ మెన్షన్ చేయలేదంటే మీకు ఇక్కడ ప్రాఫిట్లో ఇస్తాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే సంవత్సరం తర్వాత ఎంత వచ్చింది ప్రాఫిట్?
1200. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నది ఎవడు ఉంటాడు? ఏ అనేవాడు ఉంటాడు. సో ఏ యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది? 12 months. సో బి యొక్క టైం పీరియడ్ ఎంత అవుతుంది? 6 months. సో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్. సో ఏ ఇస్ టు బి. ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 2500 ఇంటూ ఎంతకాలం, వాడి డ్యూరేషన్ ఎంత? 12 months. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉన్నాడు కాబట్టి 1 year and 10 months ఉంటాయి, 12 months. నెక్స్ట్ బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 1000 ఇంటూ ఎంతకాలం? అది 6 months. సో అటుపక్క ఇటుపక్క క్యాన్సిల్ అవుద్దని చూడండి, 2 zeros 2 zeros. 6 టేబుల్ ఇక్కడ 1 time, దీంట్లో 2 times. నెక్స్ట్ 5 టేబుల్ ఇక్కడ 5 times, దీంట్లో 2 times. 2 క్యాన్సిల్. నీకేం మిగిలింది? ఇక 5:1. సో నీకంటే ఇచ్చిన రేషియో, అది ఇచ్చిన ప్రాఫిట్లో ఏకి ఎన్ని భాగాలు రావాలి? 5 భాగాలు. బీకి ఎన్ని భాగాలు రావాలి? 1 భాగం. రెండు కలిపి ఎన్ని చేయాలి మనం ఇప్పుడు? వీడికి 5, వీడికి 1. సో ప్లస్ చేస్తే మొత్తం 6 భాగాలు చేయాలి. ఇచ్చిన టోటల్ ప్రాఫిట్ 1200 బై ఏ ప్లస్ బి 6. సో ఎంత అవుతుంది? 200. సో బీ షేర్ వచ్చేసరికి 200. సో ఓకేనా? సో మీరు ఒకటే చూడండి, నీకు క్వశ్చన్లో టైం మెన్షన్ చేశాడా లేదా? టైం మెన్షన్ చేశాడు అనుకోండి, సో అదొకసారి కాంప్లెక్స్లోకి వెళ్ళదు. ఎందుకంటే ఏ యొక్క టైము బి యొక్క టైం డిఫరెంట్గా ఉండొచ్చు. చూడండి ఇక్కడ నీకు ఏ ఇన్వెస్టెడ్ 2500, బి ఇన్వెస్టెడ్ 1000 ఫర్ ఎన్ మంత్స్? 6 months. సో ఇక్కడ నీకు టైం అనేది మెన్షన్ చేశాడు. సో మీరు ఇందాక క్వశ్చన్లో చూస్తే మనకి టైం ఇద్దరు ఉండాలి, ఎక్కడ టైం అనేది మెన్షన్ చేయాలి. సో దాన్ని మనం ఏం చేసుకున్నాం? డైరెక్ట్ సింపుల్ పార్ట్నర్షిప్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్. కానీ దీంట్లో వచ్చేసరికి టైం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఓకేనా? సో అన్నీ కూడా ఇలానే ప్రాసెస్లో ఫాలో అవ్వండి.